హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ ఫ్లో టాపిక్ వచ్చేసి షిబా ఇను గురించి అయితే చెప్తాను. అండ్ దాంతోపాటు ఏంటంటే సోల్ కాయిన్ గురించి అయితే అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఒక షిబా ఇను ప్రజెంట్ ఏంటంటే లెవెల్ 2 లెవెల్ అయితే ట్రేడింగ్ అవుతుంది. దానికి సంబంధించి ఏంటంటే ఫుల్లీ టెక్నికల్ అనాలిసిస్ తోటి అయితే ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాను. ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, ఇప్పుడైతే మనం ఫాస్ట్గా ఏంటంటే చార్ట్స్లోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో కొద్దిగా డెప్త్లో అయితే ఉంటుంది. ఈరోజు చార్ట్స్ అనేది కొద్దిగా అడ్వాన్స్ లెవెల్లో అయితే ఉంటుంది. కొద్దిగా జాగ్రత్త అయితే చూడాల్సి వస్తుంది. ఓకే గైస్, ఇప్పుడైతే మనం చూసుకుందాం. షిబా ఇను ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఏదైతే అప్ ట్రెండ్ ఉందో స్టిల్ అప్ ట్రెండ్ అయితే హోల్డ్ చేస్తుంది. మనకి ఏదైతే పర్పుల్ లైన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో అయితే ఉంది. ఒకసారి నేను క్లియర్గా జూమ్ చేసి చూపిస్తాను. మార్కెట్ అనేది ఈ హైట్ నుంచి ఏంటంటే అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఏంటంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇది అప్ ట్రెండ్ దగ్గర నుంచి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓన్లీ ఏంటంటే ఈ పర్పుల్ లైన్ అయితే గమనించండి. ఫస్ట్ మళ్ళీ ఎప్పుడైతే ఈ పర్పుల్ లైన్ దగ్గరకు వచ్చిందో వాడిస్ దీని కింద క్లోజ్ అయ్యి మళ్ళీ ఏంటంటే ఈ ట్రెండ్ లైన్ అయితే హోల్డ్ చేసింది. కాబట్టి ఇది వ్యాలిడ్ ట్రెండ్ లైన్. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఎగ్జాక్ట్గా ట్రెండ్ లైన్లో అయితే మనకి ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు మార్కెట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది అండ్ మనకి లాంగ్ టర్మ్ వరకు మంచిగా ఉంటుందా లేకుంటే ఫ్యూచర్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇప్పుడు చాలా బాగుంటుందా అనే దాని గురించి అయితే ఇప్పుడైతే చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఫ్యూచర్ ట్రేడింగ్ వాళ్ళ గురించి మాత్రమైతే ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ ఎక్కువ అయితే మూవ్ కాదు. ఎవరైతే స్కాల్పింగ్ చేయాలనుకుంటారో వాళ్ళ గురించి మాత్రమైతే ఉంటుంది. స్పాట్లో ఎంటర్ కావాలనుకుంటే ఇప్పుడైతే కరెక్ట్ టైం అయితే కాదు, దానికి ఇంకా చాలా టైం అయితే ఉంటుంది. అండ్ ఎవరైతే ఇప్పుడు స్పాట్లో మనకి ఫ్యూచర్లో స్కాల్పింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడైతే ట్రేడ్ చేస్తారు. అది ఎలా ట్రేడ్ చేస్తారనేది ఫస్ట్ స్టెప్ బై స్టెప్ అయితే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే బ్లూ జోన్ ఉందో మార్కెట్ ఎప్పుడైతే ఆ బ్లూ జోన్కి వెళ్ళింది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా హై, మనకి మార్కెట్ ఇక్కడ నుంచి మనకి ఫస్ట్ మార్కెట్ అనేది ఇంక్రీజ్ అయింది కదా. ఎగ్జాక్ట్గా మనకి ఇదే బ్లూ లోన్ మనకి ఏదైతే బ్లూ జోన్ దగ్గర నుంచి అయితే మార్కెట్ అనేది డ్రాప్ అయింది. మనకు అక్కడ నుంచి చూసుకున్నట్లయితే మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎగ్జాక్ట్గా ఆ బ్లూ లైన్ అయితే క్రాస్ అయింది. బట్ మళ్ళీ ఆ బ్లూ లైన్ని హోల్డ్ చేసింది. అంటే అక్కడ నుంచి ఏంటంటే ప్రైస్ అనేది మళ్ళీ ఇంక్రీజ్ అయింది. ఎప్పుడైతే బ్లూ లైన్ దగ్గర నుంచి రిజెక్ట్ అయిందో మార్కెట్ అనేది డౌన్ అవుతుంది. ఇది మనకి తెలుసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ ఏంటంటే ఆ బ్లూ లైన్ పైన క్యాండిల్స్ ఓపెన్ అయితే మార్కెట్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది. అక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఎంతవరకు ఇంక్రీజ్ అయింది, ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ఈ బ్లూ లైన్ దగ్గర నుంచి మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ దాకా అయితే ఇంక్రీజ్ అయింది. సెకండ్ టైం మళ్ళీ ఏంటంటే ఈ ప్రీవియస్ సారిగా చూసుకున్నట్లయితే మరి అదే బ్లూ లైన్ దగ్గరికి అయితే వచ్చింది. ఒకసారి అయితే జాగ్రత్త చూడండి. ఏదైతే బ్లూ లైన్ దగ్గరికి వచ్చిందో మార్కెట్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అయింది. మళ్ళీ ఎప్పుడైతే ఈ బ్లూ లైన్ నుంచి డ్రాప్ అయిందో ప్రైస్ అనేది ఇమీడియట్లీ డ్రాప్ అవుతుంది. ఒకవేళ హోల్డ్ చేస్తే ఖచ్చితంగా అనేది ఇక్కడ నుంచి అయితే ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే బ్లూ జోన్కి మార్కెట్ అనేది ఎటు సైడ్ డైరెక్షన్ తీసుకుంటే అటు సైడ్ అయితే ట్రేడ్ చేయాల్సి వస్తుంది. మనకు ట్రెండ్ తగ్గట్టు అయితే ట్రేడ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఈ బ్లూ జోన్ పైన ఎబవ్ అయితే క్యాండిల్స్ ఓపెన్ అయినాయా మనం ఖచ్చితంగా ఏంటంటే అప్ ట్రెండ్ అయితే చూడాల్సిన అప్ ట్రెండ్ అయితే మనం ట్రేడ్ అయితే వేసుకోవచ్చు. అదే ఒకవేళ బ్లూ జోన్ కన్నా డౌన్ సైడ్ అయితే మార్కెట్లో క్యాండిల్స్ కొద్దిగా ఎక్కువ ఫామ్ అవుతే ఖచ్చితంగా ఏంటంటే మార్కెట్ అనేది డౌన్ సైడ్ అయితే వెళ్తుంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే మార్కెట్ ఒకవేళ అప్ ట్రెండ్ అయితే ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అన్న దాని గురించి అయితే ఫస్ట్ చూద్దాం. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఈ బ్లూ జోన్ పైన కొన్ని క్యాండిల్స్ ఈ విధంగా వచ్చాయంటే ఖచ్చితంగా కొన్ని క్యాండిల్స్ రావాలి. వస్తేనే మార్కెట్ అనేది ఇక్కడ దాకా అయితే ఫస్ట్ అయితే వెళ్తుంది. అది మన ఫస్ట్ టార్గెట్ అయితే ఉంటుంది. ఎవరైతే స్కాల్పింగ్ చేయాలనుకుంటారో వాళ్ళ టార్గెట్స్ అయితే ఆ విధంగా ఉంటాయి. అక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఎందుకు ఆ జోన్ దగ్గరికి వెళ్తారంటే ప్రైస్ అనేది ఎగ్జాక్ట్గా మనకి ఇదే దగ్గర నుంచి ఏంటంటే క్యాండిల్స్ ఫామ్ అయ్యి రిజెక్ట్ అయింది. అండ్ మళ్ళీ ఇదే జోన్ దగ్గర నుంచి కొద్దిగా మార్కెట్ అనేది హోల్డ్ చేసింది. మళ్ళీ ఇదే జోన్ దగ్గర నుంచి మన ప్రైస్ అనేది మళ్ళీ ఇంక్రీజ్ అయింది. మళ్ళీ ఈ జోన్లో ఏదైతే కీ లెవెల్లో ఉందో కొద్దిగా ఎక్కువ క్యాండిల్స్ అయితే ఫామ్ అయినాయి. మళ్ళీ ఇదే జోన్ నుంచి అయితే డౌన్ అయింది. కాబట్టి అయితే ఫస్ట్ టార్గెట్ అనేది ఇక్కడ దాకా ఉంటుంది. లాంగ్ స్కాల్పింగ్ చేయాలనుకుంటే అంటే ఎవరైతే ఇక్కడ నుంచి లాంగ్ అయితే వేసారనుకున్నారో వాళ్ళు ఈ రేంజ్ దాకా ఏంటంటే వాళ్ళ ప్రాఫిట్ అయితే ఫస్ట్ టార్గెట్ అయితే బుక్ చేసుకుంటారు. ఒకవేళ ఈ లైన్ని మనకి ఈ రెడ్ లైన్ బ్రేక్ అవుతే మనకి ఇమీడియట్లీ టార్గెట్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఈ ఎల్లో లైన్స్. ఇంకా మార్కెట్ అనేది ఈ ఎల్లో లైన్స్ కూడా బ్రేక్ అవుతే మార్కెట్ అనేది ఫుల్లీ అప్ ట్రెండ్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీన్ని బ్రేక్ కావడం అయితే అంత ఈజీ అయితే కాదు. ఎందుకైతే చూసుకున్నట్టయితే చాలా వరకు చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా మార్కెట్ ఆ ఎల్లో లైన్ దగ్గరికి వెళ్తే ప్రైస్ అనేది ఇమీడియట్లీ అయితే క్రాష్ అయింది. అండ్ సెకండ్ టైం కూడా ఇంక్రీజ్ అయింది, మళ్ళీ డౌన్ అయింది. ఎప్పుడైతే థర్డ్ టైం వెళ్ళిందో ఇక్కడ ఫేక్ అవుట్ అయింది. మార్కెట్ అనేది దీన్ని అయితే హోల్డ్ చేయలేదు. వన్స్ అయితే దీన్ని క్రాస్ అయిన తర్వాత కూడా మార్కెట్ ఇక్కడ చూడండి ఎక్కువ సార్లు ఏంటంటే ఎల్లో లైన్ దగ్గర నుంచి హోల్డ్ చేయాలని ట్రై చేసింది. బట్ ఏంటంటే ఎల్లో లైన్ని మార్కెట్ అయితే హోల్డ్ చేయలేకపోయింది. మార్కెట్ అనేది ప్రైస్ అనేది మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ ఏంటంటే ఎల్లో లైన్ దగ్గరికి వెళ్ళింది కానీ మార్కెట్ ఏంటంటే హోల్డ్ చేయకపోవడంతో మళ్ళీ ప్రైస్ అనేది డ్రాప్ అయింది. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే ఎల్లో లైన్స్ బిలో అయితే ఉంది. ఎందుకంటే సేలర్స్ అనేది ఆ రేంజ్లో కొద్దిగా ఎక్కువ మొత్తాన్ని ఏంటంటే సేల్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే దీన్ని బ్రేక్ కావడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే మార్కెట్ స్ట్రక్చర్ని బట్టి అయితే మనకు తెలుస్తుంది. ఎల్లో లైన్స్ని అయితే బ్రేక్ చేసింది కానీ హోల్డ్ చేయలేకపోతుంది మార్కెట్. ఒకవేళ హోల్డ్ చేయగలిగితే మార్కెట్ అనేది మీకు లాంగ్ టర్మ్లో ఏంటంటే బుల్ రన్ అయితే స్టార్ట్ అయిపోయినట్టే. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ ఎల్లో లైన్స్ అయితే బ్రేక్ కావాలి.
ఏదైతే వీక్లీ జోన్స్ ఉన్నాయో, ఎవరైతే లాంగ్ టర్మ్కి షిబా నుంచి మంచి రిటర్న్స్ అయితే రావాలనుకుంటున్నారో గుర్తుపెట్టుకోండి, ఈ 2 ఎల్లో లైన్స్ అయితే బ్రేక్ అయితే ఖచ్చితంగా ఏంటంటే మార్కెట్లో మీకు ఎక్కువ ప్రాఫిట్ అయితే వస్తుంది. అండ్ మీకు ఎప్పుడు నేను చెప్పింది ఏంటంటే అప్ సైడ్ అయితే చెప్పాను, మళ్ళీ డౌన్ సైడ్ అయితే ఎక్కడ దాకా అయితే మూవ్ అవుతుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూద్దాం. ఎప్పుడైతే మనకి ఈ జోన్ ఉందో, ఈ జోన్ అయితే క్రాస్ అయిందంటే మార్కెట్ అనేది ఇమీడియట్లీ ఏంటంటే ఈ వీక్లీ దగ్గరికి వస్తుంది. మన ఫస్ట్ టార్గెట్ అనేది ఇక్కడైతే ఉంటుంది, ఇక్కడైతే బుక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ అక్కడ నుంచి అయితే ఇంకా డౌన్ అయితే చెక్ చేసుకోవాల్సి వస్తుంది అన్నట్టు. మనకి ఎట్లయినా ప్రాఫిట్లో ఉంటాం కానీ స్టాప్ లాస్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోద్ది. అక్కడ నుంచి చూసుకున్నట్లయితే మళ్ళీ ఈ ఏదైతే గ్రీన్ జోన్స్ ఉన్నాయో ఆ జోన్స్ దగ్గరికి అయితే వస్తాయి. ఈ 2 లెవెల్స్ నుంచి అయితే ప్రైస్ కిందటిసారి అయితే ఎగ్జాక్ట్గా ఇంక్రీజ్ అయింది వీటి మధ్య నుంచి. కాబట్టి ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ లెవెల్ని అయితే క్రాస్ అయితే మనం ఎగ్జాక్ట్గా ఈ జోన్ మధ్యలో ఎక్కడన్నా కానీ మనకు దొరుకుద్ది. అక్కడ దాకా ఏంటంటే ప్రైస్ టార్గెట్ అనేది కంప్లీట్లీ అయితే షిబా ఇన్లో స్కాల్పింగ్ అయితే కంప్లీట్ అవుద్ది. ఒకసారి అయితే మనం 100% మళ్ళీ ఇంకొకసారి అయితే రివైడ్ చేస్తాను. డౌన్ అయితే ఎంతవరకు డౌన్ అవుతుంది, ఒక 15% ఏంటంటే క్రాష్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే అప్ సైడ్ అయితే 11% అయితే మూవ్మెంట్ అయితే ఉంది. ప్రజెంట్ చూసుకున్నట్టు సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. మనకి మార్కెట్ ఏం చెప్తుందంటే, మార్కెట్ అయితే ఏదైతే మన ఎల్లో లైన్ ఉందో ఆ ఎల్లో లైన్ బిలో అయితే ఉంది. ఎల్లో లైన్ బిలో ఉంటే మార్కెట్ అనేది కొద్దిగా డౌన్ సైడ్ అయితే ఉంది. ప్రజెంట్ ఏంటంటే నేను మాత్రం ఎంత ఎల్లో లైన్స్ ఉన్నప్పటికీ కూడా నేను మార్కెట్ ఎట్ సైడ్ మూవ్ అవుతుందో దాని ప్రకారం అయితే ట్రేడ్ చేస్తాను. ఎందుకనేది కూడా ఇంకొకసారి ఇంకా డెప్త్లో అయితే అనాలిసిస్ అయితే చేద్దాం. ఓకే గైస్, మనకి ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మార్కెట్, మనకి ఇక్కడ దాకా అయితే మార్కెట్ అయితే ఉంది. మొత్తం టోటల్లీ ఈ రేంజ్లో అయితే వాల్యూమ్ చెక్ చేసినట్లయితే ఎవరైతే ఏ రేంజ్లో ఎక్కువ శాతం ఏంటంటే బయ్యింగ్ సేలింగ్ జరిగిందనేది మనం చూడగలిగితే మనకైతే ఈజీగా అయితే ట్రేడ్ చేసుకోవచ్చు. దాని పరంగా చూసుకున్నట్లయితే బయ్యర్స్ సేలర్స్ అనేది మనం చూసుకున్నట్లయితే ఏ రేంజ్లో ఎక్కువ ఉన్నారంటే ఒకసారి నేను చూపిస్తాను. కరెక్ట్గా మనం చూసుకున్నట్లయితే బ్లూ జోన్, ఏదైతే బ్లూ జోన్లో అక్కడ ఉందో ఒక రెడ్ లైన్ అయితే ఉంది, మనం చూసుకోవచ్చు మీరు క్లియర్గా. ఏదైతే రెడ్ లైన్ ఉందో మీకు ఈ విధంగా ఫామ్ అయింది కదా, ఈ రెడ్ లైన్ ఏంటంటే ఎక్కువ శాతం బయ్యింగ్ అయితే అయింది. అండ్ అదే దగ్గర నుంచి ఏంటంటే సేలింగ్ అయితే అయింది. నేను చెప్పాను కదా లెవెల్ టు లెవెల్ అక్కడ స్కాల్పింగ్ అయితే అవుతుందని, మీకు చాలా జాగ్రత్త అయితే నేను ట్రేడింగ్ అయితే మీకు చూపించాను. ఆ లెవెల్ని ఎప్పుడైతే క్రాస్ అయిందో మార్కెట్ అనేది ఖచ్చితంగా అయితే ఇంక్రీజ్ అవుద్ది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా రెడ్ లైన్ అయితే బ్రేక్ అవుతుంది, మనకి జోన్లో ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడైతే మనకి నో ట్రేడింగ్ జోన్ అన్నట్టు ప్రజెంట్. ఇప్పుడు మనం ఏంటంటే మార్కెట్ని అబ్జర్వ్ చేయాలి, మార్కెట్ ట్రెండ్ ఎటు వెళ్తే మనం ట్రెండ్కి తగ్గట్టు అయితే మనం ట్రేడ్ చేయాల్సి వస్తుంది. ఎవరైతే స్కాల్పింగ్ చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళ పరంగా చెప్పాను. అండ్ ఫ్యూచర్లో లాంగ్ టర్మ్ పర్పస్ ఉన్న వాళ్ళు ఇంకా చాలా టైం అయితే ఉంది, వాళ్ళు ఇంకా కొద్దిగా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మార్కెట్ సినారీ అయితే బీరిష్లో అయితే ఉంది. కాబట్టి నేను ఇప్పటికైతే షిబా ఇను ప్రజెంట్ ఏంటంటే ఒక ఆల్ టైమ్ హై క్రియేట్ అయ్యి ఆ విధంగా వెళ్తుందని నేనైతే అనుకోవట్లేదు. ప్రస్తుతానికైతే ఈ లెవెల్స్ని బ్రేక్ కావడానికి షిబా ఇను చాలా రోజు టైం పడుద్ది. వన్స్ ఈ లెవెల్స్ని బ్రేక్ అవుతేనే మనకి ఏంటంటే మార్కెట్ అప్ ట్రెండ్ అయితే స్టార్ట్ అవుద్ది. ఎప్పటిదాకా దీని లెవెల్స్ అనేది బ్రేక్ కాలేదో అప్పటిదాకా మార్కెట్ ఏంటంటే బీరిష్ ట్రెండ్ అయితే ఉంటుంది. ఓకేనా గైస్, ఇప్పుడైతే నేను షిబా ఇను చెప్పింది అయితే అర్థమైంది కదా. నెక్స్ట్ ఏంటంటే మీకు సోల్ గురించి కూడా అప్డేట్ ఇస్తాను. సోల్ గురించి అప్డేట్ ఇచ్చే ముందు నేను ఆల్రెడీ చెప్పాను, మన ఛానల్ ఏంటంటే ప్రీమియం గ్రూప్ అయితే ఏదైతే ఉందో స్టార్ట్ చేశాను. మన ఇండియా కరెన్సీలు ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళ పర్పస్కి ఏంటంటే ప్రీమియం గ్రూప్ అయితే లాంచ్ చేస్తాను. దాంట్లో చూసుకుంటే ప్రజెంట్ ఏంటంటే మనకి ఒకసారి చూసుకోవచ్చు 10 మెంబర్స్ అయితే ఆల్రెడీ అయితే జాయిన్ అయిపోయారు. నేను ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ 30 మెంబర్స్కి ఏంటంటే మీకు ఫీజు అయితే తక్కువ అయితే ఉంటుంది, ఓన్లీ ఏంటంటే 1000 రూపీసే. వన్స్ ఏంటంటే ఇంకొక 20 మెంబర్స్ అయితే జాయిన్ అయిపోతే తర్వాత ఏంటంటే మీకు ఏంటంటే ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి 2K అయితే ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ మంత్లీ ఏంటంటే 1000 ఫీజు అయితే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరికీ ఏంటంటే మంత్లీ ఓన్లీ 1000 అయితే ఉంది. వీళ్ళకి ఏంటంటే జాయినింగ్ ఫీజు ఎక్స్ట్రా అయితే తీసుకోలేదు, ఓన్లీ ఏంటంటే 1000కి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. అదైతే చూసుకొని మీరు ఫాస్ట్గా అయితే జాయిన్ కాండి. ఇప్పటికే దీంట్లో ఏంటంటే 5 సిగ్నల్స్ అయితే ఇచ్చాను. ఒకటి ఏంటంటే మీకు బిట్కాయిన్ హాల్వింగ్ గురించి అయితే ఇక్కడ మీకు చూసుకోవచ్చు 6 పోస్ట్ అయితే మీకు పెట్టాను. కాబట్టి ఇంకా ఆ సిగ్నల్స్ కూడా అదే రేంజ్లో అయితే ఉన్నాయి. మీకు ఇదే కరెక్ట్ టైము, ఇంకా మార్కెట్ అనేది ఇంక్రీజ్ కాలేదు. ఇప్పుడు ఆ ఇచ్చిన సిగ్నల్స్ అన్నీ ఇంకా కూడా ఏంటంటే బయింగ్ సైడ్ అయితే ఉన్నాయి. మీరు ఫాస్ట్గా జాయిన్ అవుతే మీకు ఏంటంటే మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. అది కూడా ఓన్లీ ఏంటంటే ఇండియాకి సంబంధించిన ఎక్స్చేంజ్లో ఉన్న సిగ్నల్స్ మాత్రమే తీస్తాను. ప్రజెంట్ ఇండియాలో ఉన్న ఎన్ని కాయిన్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన సిగ్నల్స్ అయితే నేను అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇది ఏంటంటే చాలా తక్కువ ప్రైస్లో అయితే మీకు ఆఫర్ అయితే ఇస్తున్నాను. కాబట్టి తొందరగా అయితే జాయిన్ కాండి. ఎలా జాయిన్ కావాలి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ సోలానా గురించి అయితే కూడా మనం మాట్లాడదాం. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే సోల్ కాయిన్ గురించి అయితే నేను ఆల్రెడీ చెప్పాను. సోల్ మనకి ఏదైతే జోన్ ఉందో నేను ఈ జోన్లో అయితే ఎంటర్ అయ్యాను. మీ అందరికీ తెలుసు నేను సోలానా కాయిన్లో అయితే ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే నేను నియర్లీ ఏంటంటే ఒక 4,80,000 దగ్గర మనకి ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. ఎందుకంటే నేను ఆ రేంజ్లో నుంచి అయితే మనకి ఎంటర్ అయ్యాను. అక్కడ నుంచి చూసుకున్నట్లయితే మార్కెట్ అప్ ట్రెండ్ అవుతుంది. నేను నియర్లీ ఏంటంటే మీకు పోస్ట్ పెట్టిన తర్వాత నా ప్రాఫిట్స్ అనే రేంజ్ చూపించాను. తర్వాత ఏంటంటే నేను ఎగ్జాక్ట్గా ఈ జోన్లో నేను మార్కెట్ అనేది ఈ జోన్లో ఎక్కడ హోల్డ్ అవుద్దా లేదా చెక్ చేసుకొని నేను అక్కడ నుంచి అయితే నేనైతే నా ప్రాఫిట్ అనేది టోటల్గా బుక్ చేసుకున్నాను.
మీ అందరికీ తెలుసు సోలానా గురించి నేను మల్టిపుల్ వీడియో అయితే చేశాను, ప్రైస్ అక్కడ నుంచి డ్రాప్ అవుద్దని నేనైతే అనుకున్నాను. అందుకోసం అనేది నేను ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నాను. ఎందుకంటే చాలా వరకు నేను వచ్చిన దగ్గర నుంచి అయితే ప్రైస్ అనేది చాలా వరకు ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఏంటంటే అంతవరకు హోల్డ్ చేయడం అనేది కరెక్ట్ కాదనిపించి నేను ఏంటంటే ట్రేడ్లో అయితే ఎగ్జిట్ అయ్యాను. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే సోల్ పరిస్థితి ఏంది, ఏ విధంగా ఉందని ఫస్ట్ చూద్దాం. సోలానా చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఇక్కడ మనకి ఏదైతే పర్పుల్ లైన్ ఉందో అక్కడ నుంచి ఏంటంటే మార్కెట్ అప్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్గా మనకి సోల్ అనేది ఈ రేంజ్ దగ్గర నుంచి అయితే ప్రైస్ అనేది అప్ ట్రెండ్ అయితే హోల్డ్ చేస్తుంది. మనకి ఈ జోన్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుందో అప్పుడే మనకి బీరీ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పటికి కూడా ఏంటంటే సోల్ ఇంకా కూడా కొద్దిగా అప్ ట్రెండ్ అయితే ఉంది. బట్ నా పరంగా ఏంటంటే నేను కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు మార్కెట్కి ఈ లెవెల్ మన మార్కెట్ అనేది మనకి జరగాల్సిన దానికన్నా ఇంకా ఎక్కువ పర్సెంట్ ఏంటంటే సోల్ అనేది ఇంక్రీజ్ అయింది. దాని గురించి కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూసుకున్నట్లయితే సోలానా ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది ఫస్ట్ దాన్ని మాట్లాడదాం. ఇప్పుడు సోల్ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా మనకి ఇది ఏదైతే నేను ఒకసారి మీకు ఫార్వర్డ్ టైమ్స్ పెడితే ఇంకా క్లియర్ అయితే అర్థమవుద్ది. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే సోల్ కాయిన్ వచ్చేసి మనకి ఏదైతే రెడ్ లైన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ప్రైస్ అనేది ఇమీడియట్లీ ఏంటంటే క్రాష్ అవుతుంది. మళ్ళీ రెడ్ లైన్ దగ్గరికి వెళ్తుంది, ఇమీడియట్లీ అనేది ప్రైస్ అనేది క్రాష్ అవుతుంది. మళ్ళీ ఇదైతే రెడ్ లైన్ దగ్గరికి వెళ్తుందో ప్రైస్ అనేది ఇమీడియట్లీ అయితే క్రాష్ అవుతుంది. అండ్ ఇప్పుడు కూడా మనకి ఏంటంటే ప్రైస్ ఇంకా కూడా ఆ రెడ్ లైన్ దగ్గరికి అయితే ఉంది. ఒకవేళ ఈ రెడ్ లైన్ అయితే బ్రేక్ అవుతే మార్కెట్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అవుద్ది. ఎక్కడ దాకా ఇంక్రీజ్ అవుద్దని ఫస్ట్ స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ప్రైస్ అనేది మెల్లిమెల్లిగా ఏంటంటే ఈ ఎల్లో లైన్ దగ్గరికి అయితే వస్తుంది. ఖచ్చితంగా ఎల్లో లైన్ దగ్గరకు వచ్చిన తర్వాత ప్రైస్ ఏదో ఒక మూవ్మెంట్ అయితే తీసుకుంటుంది. ఎందుకంటే అక్కడ స్ట్రాంగ్లీ వాల్యూమ్ లెవెల్ది అయితే ఉంది. టోటల్స్ మనకైతే ఈ జోన్లో అయితే ఎక్కువ మంది అయితే సేల్ చేశారు. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్ సారిగా మనకు అక్కడ ఒక వీక్లీ లెవెల్ ఉంది. ప్లస్ ఏంటంటే దాంతో పాటు ఏదైతే మనకి ఎల్లో లైన్స్ అయితే ఉందో ప్రైస్ అనేది అక్కడ కొద్దిగా ఎక్కువ ఫ్లక్చువేట్ అయింది. కాబట్టి నేను ఏమనుకుంటున్నాను అంటే ఈ జోన్ నుంచి అయితే ప్రైస్ అనేది కొద్దిగా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి నేనైతే ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అయినా కూడా మనకి ఎక్కువ ప్రాఫిట్ రాదు. కాబట్టి నేను ఇలాంటి జోన్లో అయితే ట్రేడ్ చేయను. కొద్దిగా ప్రాఫిట్ ఎక్కువ వస్తేనే నేనైతే స్కాల్పింగ్ చేస్తాను. ప్రస్తుతానికి అక్కడ నాకు అనుకున్న పరంగా అయితే ప్రాఫిట్ అయితే రాలేదు. కాబట్టి నేనైతే ట్రేడ్లో ఎంటర్ గాను. నా బెస్ట్ ట్రేడింగ్ వచ్చేసి ఏంటంటే నేను ఈ వీక్లీ లెవెల్ మార్కెట్ అనేది ఏదైతే ఉందో ఈ వైట్ లైన్ బ్రేక్ అవుతే నేనైతే ట్రేడ్లో ఉంటాను. అప్పటిదాకా ఏంటంటే డౌన్ ట్రెండ్ అయితే ట్రేడ్ చేయను. నాకు సోలానా అయితే ప్రజెంట్ డౌన్ ట్రెండ్ చేయాలనే ఉంది. కాబట్టి ఏంటంటే నేను వీక్లీ లెవెల్స్ అయితే చెక్ చేస్తాను. వన్స్ వీటిని డౌన్ అయితే నేనైతే ట్రేడ్లో అయితే ఎంటర్ అవుతాను. ఒకవేళ దీన్ని నేను 100% బుల్లి స్ట్రక్చర్ ఉన్నా అనుకుంటే సోలానా ఈ మొత్తం ఇవన్నిటిని బ్రేక్ అవుతేనే నేను అప్ ట్రెండ్ అయితే ట్రేడ్ చేస్తాను. అదర్వైజ్ ఏంటంటే సోలానా అయితే నేను ఇప్పటికీ డౌన్ ట్రెండ్లో అయితే నేను ఉన్నాను. ఇది సోలానా అప్డేట్. అండ్ నేను లాస్ట్లో చెప్పాను కదా మనకి ఏదైతే ప్రీమియం గ్రూప్ ఉందో అందులో ఎలా జాయిన్ కావాలి, మీరు ఏ విధంగా 1K డిపాజిట్ చేసి మన గ్రూప్లో అయితే ఏ విధంగా జాయిన్ అవుతారో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను. ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కిందకి వెళ్తే కామెంట్లో ఏంటంటే నేను పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి చూసుకున్నట్టయితే మీకైతే నా నెంబర్ అయితే ఉంటుంది. ఈ నెంబర్కి అయితే మీరైతే ఫోన్పే చేసేయండి. ఫోన్పే చేసిన తర్వాత మీకు ఏదైతే టెలిగ్రామ్ లింక్ అయితే ఉందో అందులో ఏంటంటే స్క్రీన్ షాట్ అయితే ప్రొవైడ్ చేయండి. మీకు నేను ఏంటంటే ఈ గ్రూప్లో అయితే జాయిన్ చేస్తాను. ఇంకా గుర్తుపెట్టుకోండి, మీకు ఇంకేందా 20 మెంబర్సే ఉన్నారు. దాని తర్వాత జాయినింగ్ ఫీజ్ 2K ఉంటుంది. మంత్లీ ఏంటంటే 1000 అయితే ఉంటుంది. దాన్ని చూసుకొని ఏంటంటే ఆఫర్ యూజ్ చేసుకొని ఫాస్ట్గా అయితే జాయిన్ అయ్యండి. దీంట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.